బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో రాష్ట్రానికి పెట్టుబడుల సాధన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రాత్రికి సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నారు. రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం 6 గంటలకు సింగపూర్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. 5 రోజుల సింగపూర్ పర్యటనలో దిగ్గజ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు రెండో విదేశీ పర్యటనగా సింగపూర్ వెళ్తున్నారు. మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లోని ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం పాల్గొంటారు. సింగపూర్ సహా మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ సహా పలు దేశాల నుంచి తెలుగు పారిశ్రామికవేత్తలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. వివిధ సంస్థల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, ఉద్యోగులు సుమారు 1500 మంది పాల్గొంటారు. ఏపీలో పెట్టుబడులపై ఆయా దేశాల నుంచి హాజరయ్యే పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులను సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు. సింగపూర్లోని వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించే ఈ సదస్సుకు ఏపీ, ఎన్ఆర్టీ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారిని ఏపీ అభివృద్ధిలో భాగస్వాముల్ని చేయడం వంటి అంశాలను సదస్సులో లేవనెత్తనున్నారు. పలు దేశాలకు ఏపీ నుంచి ఎగుమతుల్ని పెంచడంపై, ఎన్ఆర్ఐల ద్వారా అవసరమైన ప్రణాళికలు చేయడంపైన చర్చించనున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో ఉద్యోగ అవకాశాల కల్పనపై సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ప్రధానంగా చర్చించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ వంటి కార్యక్రమాల ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంచడంపైన చర్చ జరగనుంది. సీఎంతో పాటు మంత్రులు లోకేష్, నారాయణ, భరత్, అధికారుల బృందం ఈ పర్యటనలో పాల్గొననుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక పాలసీ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించి పెట్టుబడిదారులను ఏపీకి ఆహ్వానించనున్నారు. పోర్టులు, విమానాశ్రయాలు, హైవేలు, హార్బర్లు, భూముల లభ్యత, కనెక్టివిటీ, సుదీర్ఘ సముద్ర తీరం, నిపుణులైన మానవ వనరుల వంటి ప్రయోజనాలను వివరించనున్నారు. వివిధ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దీన్ని బాగా డెవలప్ చేయాలంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ వస్తే ఇది బాగా డెవలప్ అయ్యేందుకు ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఆ రోజు సింగపూర్ వాళ్ళని ఇన్వైట్ చేయడం, స్విస్ ఛాలెంజ్ మెథడ్ యాక్చువల్గా వాళ్ళతో ప్రాజెక్ట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వం మరియు సింగపూర్ యొక్క కన్సార్షియంతో యాక్చువల్గా చేస్తే, గత ప్రభుత్వం మా మీద కోపంతో ఆ కంట్రీకి పోయి యాక్చువల్గా అక్కడ వాళ్ళందరినీ ఇన్వెస్టిగేట్ చేయటం, వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఆ ప్రభుత్వానికి మన రాష్ట్రానికి యాక్చువల్ రిలేషన్స్ దెబ్బతిన్నాయి. ఆ రిలేషన్స్ని పునరుద్ధరించాలా అనే ఉద్దేశంతో యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాం పెట్టారండి. సింగపూర్ అంటే ఇన్వెస్టర్స్ అని, అందువల్ల వాళ్ళందరినీ ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో అటు ఇన్వెస్టర్స్ మీట్ కావచ్చు, లేదా పెద్ద పెద్ద కంపెనీలు అంటే వాళ్ళని పిలిచి 1-to-1 మాట్లాడి ఈ రాష్ట్రానికి ఎక్కువ ఇన్వెస్టర్స్ వచ్చేటట్టుగా, ఎక్కువ ఇన్వెస్టర్స్ వస్తే ఈ రాష్ట్రం యొక్క అలా ఉండే యువతకు ఉద్యోగాలు వస్తాయి. రెండవది రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఆర్థిక స్థితి పెరిగితే అటు సంక్షేమం చేయొచ్చు, డెవలప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు సింగపూర్ ప్రోగ్రాం పెట్టారు. రాష్ట్రంలో పోర్టు ఆధారిత ప్రాజెక్టులు, సెమీకండక్టర్లు, ఏఐ, డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన పెట్టుబడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించనున్నారు. ఈ ఏడాది నవంబర్లో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. డిజిటల్ ఎకానమీ, ఫిన్టెక్ పై నిర్వహించే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ సీఎం పాల్గొంటారు. సింగపూర్లో నిర్వహించే బిజినెస్ రోడ్ షోకు హాజరవుతారు. ఆ దేశంలోని వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను సందర్శించనున్నారు.